ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ శాఖ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలతో వాకులు వంకలు పొంగిపొల్లుతున్నాయి. శ్రీరామ్ సాగర్ కడెం ప్రాజెక్టులకు వరద పోతెత్తుతుంది. వీటికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టులో నీటి మట్టాలు అందుకుంటూ పెరుగుతున్నాయి. అయితే 4 రోజుల మరో 4 రోజుల పరిస్థితి ఇలాగే ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ప్రాజెక్టుల గేట్లు తెరిచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, ముంపు ప్రాంతాల్లో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీగా వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల కరెంటు సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాలనీలోకి నీళ్లు చేరాయి. నగరంలో మరో గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. నగరంలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావద్దని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్టులో ముఖం చాటేసిన వరుణుడు ఆలస్యంగా అవతంతో రావడంతో పంటలకు ప్రాణం పోసినట్లయిందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఏపీ, తెలంగాణ మీదుగా మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం కొన్ని గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. 2 ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఈ మేరకు తెలంగాణలోని 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాటిలో యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాలో మోస్తరు నుంచి భారీగా వానలు పడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలతో వాకులు వంకలు పొంగిపొల్లుతున్నాయి. శ్రీరామ్ సాగర్ కడెం ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. వీటికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టులో నీటి మట్టాలు అంతకంటకు పెరుగుతున్నాయి. మరో 4 రోజుల పరిస్థితి ఇలాగే ఉంటున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి.
వరుణ్, హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తా ఉంది. అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం కుండపోతగా కురుస్తా ఉంది. ఇప్పటికే మియాపూర్ లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తా ఉన్నారు. ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. ఈ వర్షాలు ఇంకా 4 రోజుల పాటు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతాయని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. అయితే దీనిపై అత్యవసరంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ సంబంధించినటువంటి అధికారులతో ఒక రివ్యూ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే రివ్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి, ఏర్పాట్లు చేయాలి, ఎవరికి ఇబ్బందులు పడకుండా, ప్రజలందరూ ఇబ్బంది కాకుండా అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉండాలని చెప్పి కూడా ఆయన రివ్యూ నిర్వహించడం జరిగింది. మరోవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అయితే చాలా మంది కూడా ఇప్పటికే ఎవరైతే ఆఫీస్ గా వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రోడ్ల పైన మోకాల లోతు నీటితో ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు. దానికి తోడు పైన వర్షం పడతా ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ జామ్లు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు కూడా అవుతా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తున్నట్టయితే అటు మియాపూర్ నుండి, కూకట్పల్లి నుండి వయా ఇక్కడికి మనకి పంజాగుట్టకు వచ్చే రూట్ ఏదైతే ఉందో ఆ రోడ్ మొత్తం కిరికిరిసిపోయింది. మూసాపేట్ మెట్రో స్టేషన్ కింద మోకాలలోతు నీటితో మెయిన్ రోడ్ పైన ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో కూడా ట్రాఫిక్ విపరీతంగా ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతంతో పాటు సికింద్రాబాద్ మెట్టు కూడా, తార్నాక, ఉప్పల్ ఈ ఏరియాలో కూడా, అదేవిధంగా దిల్సుఖ్ నగర్, కోటి, ఆబిడ్ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది కూడా సొంత పనులకు వెళ్లేవారు, అదేవిధంగా ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే మరోవైపు ప్రభుత్వం మాత్రం చెప్తా ఉంది అత్యవసరం అయితేనే ప్రజలు బయటికి వెళ్లాలని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే, ఈ కుండపోత వర్షాలు ఉన్న నేపథ్యంలోనే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థలన్నిటికీ కూడా ఈ రోజు సెలవు ప్రకటించారు. అయినప్పటికీ ఇప్పటికీ మరో గంట పాటు కూడా ఒక భారీ వర్షం కూడా ఉంది. హైదరాబాద్ కి వర్ష ప్రభావం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. అయితే రోడ్లపైకి ఎక్కడికక్కడ నీళ్లు చేరుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడతా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఆ రోడ్ల పైన చెట్లు విరిగి కూడా పడతా ఉన్నాయి. అయితే చాలా మంది సోషల్ మీడియాలో జిహెచ్ఎంసీ మేయర్ పైన ఒక ట్రోలింగ్ అయితే చేస్తా ఉన్నారు. మాన్సూన్ డిజాస్టర్ సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో, ఎమర్జెన్సీ వాహనాలు, అవి ఒకవేళ మీరు కాల్ చేసినా కూడా, టోల్ ఫ్రీ నంబర్ లో కాల్ చేసినా కూడా చేరుకోవడం లేదు, సమయానికి రావడం లేదు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో మేయర్ పై అయితే విమర్శనాస్త్రాలు సంధిస్తా ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాము, ప్రజలందరికీ ఏ ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నామని చెప్పినప్పటికీ మాత్రం ఈ ట్రాఫిక్ జామ్ తో మాత్రం సిటీ జనం అయితే సతమతం అయిపోతా ఉన్నారు. మొత్తానికి ఇంకో 4 రోజుల పాటు ఈ వర్షాలు ఈ విధంగానే ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం మరోవైపు చెప్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్. మీ ఇల్లు మునిగింది ఆ డ్రైనేజ్ వాటర్ వల్ల. అందులో చదువుకొని చూస్తాం. మీ ఇల్లు మునిగింది ఆ డ్రైనేజ్ వాటర్ వల్ల. అందులో చదువుకొని చూస్తాం.